తిరుపతి ప్రజలందరికీ నమస్కారం. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. గత 4 సంవత్సరాల నుండి కూడా సోషల్ మీడియాలో మీ అందరికీ కూడా నేను పరిచయిస్తున్నా. ఎన్నో సమస్యలపై మాట్లాడాను. గత ప్రభుత్వ పాలన గురించి మాట్లాడాను. ఈ ప్రభుత్వంలో పాలన గురించి మాట్లాడాను. ఈ ప్రభుత్వంలో జగనన్న ఏం చేశాడు మాట్లాడాను. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏం చేశాడు మాట్లాడాను. ప్రజలకు ఈరోజు అభివృద్ధి కావాలి. ప్రజలకు ఈరోజు లోకల్ వ్యక్తి కావాలి. ప్రజలకు ఈరోజు మీ మధ్య తిరిగే వ్యక్తి కావాలి. ప్రజలకు మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి కావాలి. గత 5 సంవత్సరాలుగా మీ మధ్య ఉంటున్న తిరుపతి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి గారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా మీ అందరికీ పరిచయస్తుడే. మన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకుగా భూమన అభినయ్ రెడ్డి గారు మీ అందరికీ పరిచయస్తుడే. మీ మధ్య తిరిగిన వ్యక్తి, మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి. ఏ సమస్య అయినా కానీ మీరు వెళ్ళి తలుపు తడితే ఏ క్షణమైనా మీ ముందుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించగల వ్యక్తి. తిరుపతిలో ఎలా అభివృద్ధి చేశాడో మీరందరూ కల్లారా చూశారు. 5 సంవత్సరాల ముందు తిరుపతి ఎలా ఉండేది, ఇప్పుడు తిరుపతి ఎలా ఉంది మీ కళ్ళతో మీరు చూస్తూనే ఉన్నారు. ఫ్లైఓవర్ వచ్చింది. ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చంద్రబాబు స్టార్ట్ చేసి వదిలేసి వెళ్ళిపోతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమన అభినయ్ రెడ్డి గారు తన భుజస్కంధాలపై తిరుపతి అభివృద్ధిని నెత్తిన వేసుకుని తిరుపతిలో ఫ్లైఓవర్ కంప్లీట్ చేయడం జరిగింది. తిరుపతిలో 18 మెట్రో రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. అన్ని రంగాలలో కూడా తనదైన మార్కును భూమన అభినయ్ రెడ్డి గారు చూపిస్తున్నారు. ఈరోజు తిరుపతిలో మన జగనన్న సలవతో జగనన్న నువ్వే మా నమ్మకం అంటూ జనాలందరూ కూడా ఆయనకు 2019లో ఓట్లేసి గెలిపిస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న వ్యక్తి జగనన్న. జగనన్న పాలనలో ఈరోజు అక్కా చెల్లెమ్మలు అవ్వాతాతలు రాష్ట్రంలో 2.70 లక్షల కోట్లు వాళ్ళ అకౌంట్లు నేరుగా జమ చేయబడింది. అవ్వాతాతలకు 3,000 రూపాయలు పింఛన్ వస్తూ ఉంది. తిరుపతి ప్రజలందరికీ కూడా అవ్వాతాతలకు పింఛన్లు అందజేయటంలోనూ అక్కా చెల్లెమ్మల ఖాతాలో డబ్బులు పడటంలోనూ మన తిరుపతి ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు మరియు వాళ్ళ అబ్బాయి భూమన అభినయ్ రెడ్డి గారు మన వైఎస్ఆర్సీపీ ప్రస్తుత అభ్యర్థి అభినయ్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వటంలో మన నాయకుల్ని ముందుండి నడిపిస్తూ తిరుపతిలో ప్రతి అక్కా చెల్లెమ్మకు ప్రతి అవ్వాతాతకు వృద్ధాప్య పింఛన్లు కానివ్వండి, ఒంటరి మహిళలకు పింఛన్లు కానివ్వండి, అక్కా చెల్లెమ్మలకు డ్వాక్రా మహిళలకు వాళ్ళకి రుణాలు కానివ్వండి, విద్యార్థులకు కళాశాలల్లో వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా పరిష్కరించటం, తిరుపతిలో రోడ్లు వేయటం, తిరుపతిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి వైద్య సౌకర్యం అందేలా చూడటం, తిరుపతి రుయాసుపత్రిని బాగా అభివృద్ధి చేసి తిరుపతి రుయాసుపత్రుల్లో మందులు సక్రమంగా పేషెంట్లకు అందేటట్లు ఆయన చూడగలుగుతున్నారు. తిరుపతి స్విమ్స్ను టీటీడీ తరఫున అభివృద్ధి చేసి ఈరోజు స్విమ్స్లో ప్రజలకు వైద్య సౌకర్యాలు మెరుగుగా అందుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుపతిలో బర్డ్స్ హాస్పిటల్ సేవలు మీరందరూ చూస్తున్నారు. బర్డ్స్ పక్కనే స్విమ్స్ ఆవరణంలో చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సలకు కొత్తగా హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ఈరోజు తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్కు దాదాపు పూర్తి అయిపోయింది. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ కాలేదు. లేకపోతే గత నెల మార్చిలోనే ఓపెన్ అవ్వాల్సిన పరిస్థితి. ఈరోజు తిరుపతిలో హాస్పిటల్ సేవలు ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వ బడులు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రతి ప్రభుత్వ బడిని తిరుపతిలో జగనన్న చలవతో అభివృద్ధి చేయటం జరిగింది. ఈరోజు భూమన అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుపతిని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి 18 మెట్రో రోడ్లతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ ట్రాఫిక్ సమస్యలను తగ్గించినటువంటి వ్యక్తి భూమన అభినయ్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తికి మనం ఓటు వేయాలా, లేకపోతే ఎక్కడో చిత్తూరు నుండి వచ్చి నాన్ లోకల్ వ్యక్తిగా ఇప్పటికిప్పుడు తిరుపతికి వచ్చి నాకు ఓట్లు వేసి గెలిపించండి అంటే అతనికి ఓట్లు వేయాలా? మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేగా చిత్తూరులో అతను ప్రజలకు సేవలకు అందుబాటులో లేనందువల్ల ప్రజలు అతనుకు
ఓట్లు వేయము అనే సర్వే రిపోర్ట్లో రావటం వల్ల జగనన్న వైసీపీ అభ్యర్థిగా అక్కడ టికెట్ ఇవ్వకపోతే తిరుపతిలో ఆయన చంద్రబాబుకు పార్టీ ఫండ్ ఇచ్చి టికెట్ తీసుకోవటం జరిగింది. ఇటువంటి నాన్ లోకల్ అభ్యర్థికి పొరపాటును గాన మీరు ఓటు వేస్తే రేపు మీకు అందుబాటులో ఉంటాడు అనే గ్యారంటీ కూడా లేదు. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కులాలకు మతాలకు అతీతంగా మనకు అందుబాటులో ఉన్న వ్యక్తికి మీరు ఓటు వేయాలి అని ఈ వీడియో ద్వారా ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. తిరుపతి అభివృద్ధిని కోరుకునే వాళ్ళు, కల్లారా మీ తిరుపతి అభివృద్ధిని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కులాలను చూడొద్దండి. దయచేసి అభివృద్ధిని చూడండి. మన కులము మన వ్యక్తి అని ఎప్పటికీ కూడా మీరు ఆలోచించకండి. తిరుపతిలో అందుబాటులో ఉన్న బోమన అభినయ్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా మీ మధ్య ఉంటున్నాడు, మీ మధ్య తిరుగుతున్నాడు, మీకు అందుబాటులో ఉంటున్నాడు. ఏ ఒక్క మచ్చ కూడా ఆయన పైన లేదు. ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటాయి, అవన్నీ మీరు పట్టించుకోవద్దండి. మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి, మీ తిరుపతిని అభివృద్ధి చేసిన వ్యక్తి మీకు అందుబాటులో ఉంటాడు. ఎప్పటికీ కూడా మీ మధ్య ఉంటాడు, మీ మధ్య తిరుగుతుంటాడు. కాబట్టి తిరుపతి ఎమ్మెల్యేగా, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా బోమన అభినయ్ రెడ్డి గారికి ఓటు వేయండి. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జగనన్నకు అత్యంత భారీ మెజార్టీ తిరుపతి నుండి బోమన అభినయ్ రెడ్డి గారికి ఇచ్చి మీరు అభినయ్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపవలసిందిగా తిరుపతి ప్రజలందరినీ కూడా కోరుచున్నాను.